నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు బిడ్డలారా, ఒక అద్భుతమైనటువంటి మాటలు ఈరోజు మనం ధ్యానించుకుందాం. అదేమిటంటే, బ్రతుకు భారంగా ఉందా అనే అంశంపై కొద్ది మాటలు మనం ధ్యానించుకుందాం. ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక. వినండి జాగ్రత్తగా. చక్కటి మాటలు మనం ఈ దినం ధ్యానించుకొనబోతున్నాం. అయితే బైబిల్ వాక్యంలో యెషయా ప్రవచన గ్రంథము 49వ అధ్యాయము 15-16 వాక్యాల్లో, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి అని వాగ్దానము చేసిన గొప్ప దేవుడు మన దేవుడు. మీకు అర్థమవుతుంది కదా. ఆయన అంటాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున అంటాడు. వారైనా మరచుదురు కానీ నిన్ను విడువను అంటాడు. బిడ్డలారా గమనించండి. చాలామంది అనుకునేటటువంటి విషయం ఏమిటంటే, గడిచిన సంవత్సరము చాలామంది ఏమనుకుంటారంటే, గడిచిన సంవత్సరము నేను ఎన్నో కష్టాలను అనుభవించాను, కన్నీళ్లతో ఉన్నాను, నా బ్రతుకు చాలా దీనంగా ఉండేది, ఎన్నో కష్టాల గుండా, ఎన్నో కన్నీళ్ళ గుండా, ఎన్నో ఒడిదుడుకుల మధ్య, ఎన్నో రోగాల మధ్య నేను గడిచిన సంవత్సరంలో ఉన్నాను. గడిచిన సంవత్సరం అంతా అలాగే గడిపాను. ఈ సంవత్సరం కూడా మళ్ళీ అదే కష్టాలతో ఉండాలన్నా, అదే కన్నీళ్లతో ఉండాలన్నా, అదే దిగులుతో, అదే భయముతో ఉండాలన్నా, ఆ జీవితాన్ని నేను ఏ జీవితాన్ని అయితే ఇంతకు మునుపు కొనసాగించాను, దిగులుతో, భయముతో, కష్టాల్లో, కన్నీళ్ళలో, రోగాల మధ్య గడిచిన జీవితాన్ని మళ్ళీ ఈ నూతన సంవత్సరంలో కూడా, లేదా ఈ దినాలలో కూడా మళ్ళీ నేను అనుభవించాలనా అనేటటువంటి భయముతో చాలామంది ఉంటారు. ఈ భయము ఎవరికి కలుగుతుందయ్యా అంటే, దేవుని వైపు తిరగని వారికి, లేదా దేవుడు వాళ్ళ వైపు తిరగని వారికి మాత్రమే ఈ భయం కలుగుతుంది. ఒకానొక సమయంలో ఒక గ్రామంలో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 3 వ్యక్తులు ఉండేవారు. ఆ 3 వ్యక్తులు అంటే భార్య, భర్త, ఒక కుమారుడు. ఈ భార్యాభర్తలకి ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు. చాలా చక్కగా ఆ కుటుంబం ఉంది. ఆ కుమారుడే సర్వస్వము అన్నట్లుగా, ఆ కుమారుడే మాకన్నీ అన్నట్లుగా ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా వాడిని చూసుకుంటూ, చిన్నపిల్లాన్ని ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉంటాడు. ఆ 5-6 సంవత్సరాల కుమారుని చూసుకొని వీళ్ళు మురిసిపోయి ప్రతిదినం కూడా వాడిని చూసుకుంటూ బ్రతికేసేవాళ్ళు. బ్రతికేస్తున్నటువంటి సమయంలో ఒక దినము ఏదో అవసర నిమిత్తం, లేదా ఒక పని నిమిత్తం బయటకు వెళ్ళాల్సి వచ్చింది. అలా బయటకు వెళ్తున్నటువంటి సమయంలో బైక్ పైన వెళ్తున్నటువంటి సమయంలో వీళ్ళు రోడ్డు పై నుంచి వెళ్తున్నప్పుడు వెనకాల నుంచి ఒక లారీయో లేదా ఒక బస్సు వచ్చేసి వాళ్ళని గుద్దేసిన తర్వాత తల్లి ఒకవైపు పడింది, కుమారుడు, తండ్రి ఒకవైపు పడ్డారు. మోటార్ సైకిల్ వాళ్ళు నడుపుతున్నటువంటి బైక్ ఒక పైన పడింది. తల్లి ఒకవైపు పడింది, కుమారుడు, తండ్రి ఒకవైపు పడ్డారు. తల్లి పోయి అమాంతము ఆ గుద్దినటువంటి వాహనము టైర్ల కింద పడిపోయి తల్లి చనిపోయింది. వెంబడి తల పగిలిపోయింది, తల్లి చనిపోయింది. కుమారుడు, తండ్రి ఓవైపు పడిపోయారు. ఆమె చనిపోయింది. ఆ విషయం భర్తకు తెలిసింది. భర్త ఆ వార్తను తట్టుకోలేకపోయాడు. ఆమెను చూసి తట్టుకోలేకపోయాడు. ఎంతగానో ఏడుస్తూ హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ ఈమె అప్పుడే చనిపోయిందని చెప్పేసి, తగల పగిలిపోయింది కదా, చనిపోయిందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. మళ్ళీ యథావిధిగా ఆమె శవాన్ని తీసుకొచ్చేసి అంత్యక్రియలు, భూస్థాపన కార్యక్రమం చేసేసారు. ఒకరోజు గడిచింది. 2వ దినము తండ్రి ఇంట్లోకి వచ్చేసాడు. కుమారుడు కూడా ఇంట్లోనే ఉన్నాడు. భూస్థాపన కార్యక్రమం అయితే అయిపోయింది. ఆ రోజు రాత్రి తండ్రి ఏం చేశాడంటే
తన భార్యను ఈ ఈ భర్త చాలా ఎక్కువగా ప్రేమిస్తూ ఎక్కువగా కలిసిమెలిసి అన్యోన్యంగా చాలా చక్కగా ఉండేవాళ్ళు. వేరే ఎవరు లేరు అన్నట్లుగా ఈ కుటుంబం ముగ్గురు మాత్రమే చాలా చక్కగా ఉండేవాళ్ళు. దాంట్లో భార్యను కోల్పోయాడు, కుమారుడు తల్లిని కోల్పోయాడు. భర్త అయితే ఎవరు ఓదార్చేవారు లేరు అన్నట్లుగా వెళ్ళి పడక గదిలోనికి వెళ్ళి పడుకుని ఏడుస్తూ ఉన్నాడు. దిండంతా తడిసిపోయేటటువంటి పరిస్థితిలో ఏడుస్తూ ఉన్నప్పుడు ఒకవైపు తిరిగి పడుకున్నాడు. కుమారుడు తన దగ్గరికి వచ్చేసి, నాన్న ఏమైంది, అటు తిరిగి పడుకున్నావు అని అన్నాడు. ఏం లేదురా అని చెప్పేసి అక్కడ తిరిగి పడుకుని ఏడుస్తూ ఉన్నాడు తండ్రి. బిడ్డలారా గమనించండి, మన కుటుంబాల్లో ఒక విషాదము జరిగిందంటే, లేదా మన కుటుంబంలో ఒక బాధ కలిగిందంటే, లేదా మన కుటుంబంలో ఒక చెడు వార్త, లేదా మన కుటుంబంలో ఎవరైనా చనిపోయారంటే, ఒక తీరని విషాదంలో మనం ఉన్నామంటే, మనం ఎవరైనా కోల్పోయినటువంటి స్థితిలో మనం ఉన్నామంటే, ఏ మనుషులు వచ్చినా, ఏ అధికారంలో వచ్చినా, ఏ రాజకీయ నాయకులు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా ఒక 2 నిమిషాలు లేదా 5 నిమిషాలు 10 నిమిషాలు ఓదార్చే ప్రయత్నం చేస్తారు. ఒరేయ్ ఎలాగూ పోయింది కదా నీ భార్య, సరే నీ భార్య చనిపోయింది కదా, లేదా నీ భర్త చనిపోయాడు కదా, లేదా నీ ఇంటి వాళ్ళు చనిపోయారు కదా, వాళ్ళని పట్టుకొని ఏడవడం, వాళ్ళని తలుచుకొని ఏడవడం, వాళ్ళని తలుచుకొని ఎన్ని దినములు ఈ దుఃఖముతో ఉంటావు, ఎన్ని దినములు ఇలా ఏడుస్తూ ఉంటావు, ఎన్ని దినములు ఇంకా ఇలా గోజాడుతూ ఉంటావు, ఎన్ని దినములు ఇంకా దిగులుతో ఉంటావు. ఆ పిల్లగాన్ని చూసుకొని, ఉన్నటువంటి ఆ కుమారుని చూసుకొని చక్కగా ఉండొచ్చు కదా, ఇంకా ఎన్ని దినములు ఏడుస్తూ ఉంటావు, వాన్నే అన్నీ అనుకొని ఇక బ్రతకడం నేర్చుకోవాలి అని చెప్పేసి ఓదార్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ బిడ్డలారా గమనించండి, ఏ ఓదార్పు కూడా శాశ్వతమైనటువంటి ఓదార్పు అది కాదు. ఏ మనుషుడు నిన్ను ఓదార్చిన, ఏ అధికారి నిన్ను ఓదార్చిన, ఏ అధికారము కలిగిన వాడు నిన్ను ఓదార్చిన, ఎంత మంచి వ్యక్తి నిన్ను ఓదార్చిన, ఎంత నిన్ను ప్రేమించేవాడు ఓదార్చిన, కానీ ఆ ఓదార్పు అనేది శాశ్వతమైనటువంటి ఓదార్పు కాదు. తాత్కాలికమైనటువంటి ఓదార్పు మాత్రమే మనకు దొరుకుతుంది. ప్రభువు ఆ వ్యక్తి భర్త ఒకవైపున తిరిగి పడుకున్న తర్వాత కుమారుడు దాని దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు. అదేమిటంటే, నాన్న అటు తిరిగి పడుకున్నావు, ఇటు తిరిగి పడుకోవచ్చు కదా అని అడిగితే తను అన్నాడు, తండ్రి సరే అని చెప్పేసి ఈ వైపు తిరిగాడు. కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ ఉండి కన్నీళ్లు తుడుచుకొని మళ్ళీ కుమారుడు ఈ కన్నీళ్లు చూస్తే, లేదా ఈ ఏడుపును ఆ కుమారుడు గమనిస్తే, ఒకవేళ వాడు కూడా బాధపడతాడని చెప్పి, వీడు కూడా ఏడుస్తాడని చెప్పి, గుండె పగులుతాడేమని చెప్పేసి ఆ భయముతో ఏం చేశాడంటే కన్నీళ్ళు తుడుచుకొని వీని వైపు తిరిగాడు. ఏంట్రా నాన్న అంటే, నాన్న అమ్మేది, అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి ప్రశ్నలు వేశాడు తండ్రిని. అంటే ఆ తండ్రికి తన తల్లిని గురించి ఏమి చెప్పాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కుమారుడికి ఇంకా పూర్తిగా తెలియదు. 5-6 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లవాడు మాత్రమే. తండ్రి అటువైపు తిరిగి పడుకోవడం చూసి, నాన్న ప్రతిరోజు అమ్మ మనతో పాటే ఉంటుంది కదా, మనతో పాటే తింటుంది కదా, మనతో పాటే ఉంటుంది కదా, మనతో పాటే పడుకుంటుంది కదా, ఇంట్లో ప్రతి పని అమ్మనే చేసేది కదా, మరి ఈ దినం అమ్మ కనపడట్లేదు, ఎందుకు, మన అమ్మ ఎక్కడికి వెళ్ళింది చెప్పు నాన్న అని చెప్తే, తండ్రి ఏం చెప్పాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో, ఎలా చెప్పాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో అటు దిక్కు పడుకొని కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ఉన్నప్పుడు, మూలుగుతూ ఉన్నప్పుడు, నాన్న చెప్పవా అని చెప్పేసి మరీ అడిగి ఏమనుకున్నాడో తెలియదు కానీ కుమార్, నాన్న నువ్వు అమ్మ గురించి ఏ విషయం చెప్పనవసరం లేదు, అమ్మ గురించి ఏ విషయం నాకు సంజాయించాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు అటు తిరిగి పడుకుంటే నాకు ఇంకా భయం వేస్తుంది నాన్న, నువ్వు అటు తిరిగి పడుకుంటే నన్ను ఓదార్చే వాళ్ళు ఎవరు ఉంటారు నాన్న, ప్రతిరోజు నేను అమ్మతో పాటు పడుకునేవాడిని, అమ్మ కోగిట్లో పడుకునేవాడిని, ఈ దినం నువ్వు అటు తిరిగి పడుకుంటున్నావు, మరి నేను ఎవరు పక్కన పడుకోవాలి నాన్న, అమ్మ అయితే లేదు కదా అని చెప్తే తండ్రి కళ్ళు తుడుచుకొని కుమారుని దగ్గర తీసుకొని పడుకున్నాడు. నాన్న నువ్వు అటు తిరిగి పడుకుంటే నన్ను ఓదార్చే వాళ్ళు ఉండరు, నువ్వు నాకు ఏ విషయం మా అమ్మ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అమ్మ ఎక్కడికి వెళ్ళిందో, ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందా రాదు, ఏ విషయం నాకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు అటు తిరిగి పడుకోకు నాన్న, ఇటు తిరిగి పడుకో అని చెప్పినప్పుడు తండ్రి కళ్ళు తుడుచుకొని
మళ్ళీ ఇటువైపు తిరిగి పడుకున్నాడు. కుమారుని దగ్గర తీసుకొని కౌగిట్లో పడుకోబెట్టుకొని పడుకున్నాడు. బిడ్డలారా, కుమారుడైతే ఓదార్చబడ్డాడు. కుమారుడైతే కన్నీరుతో ఆ దుఃఖము నుంచి బయటపడగలిగాడు. కానీ తండ్రికి ఎలాంటి ఆ దుఃఖము నుంచి బయటకు తెచ్చేవారు కానీ, ఆ బాధను తీసివేసేవాళ్ళు కానీ ఎవరూ లేరు. ఆ లేనటువంటి పరిస్థితులలో ఉన్నాడు. అప్పుడు కుమారుడు పడుకున్న తర్వాత ఆ బెడ్ పై నుంచి కిందికి దిగి మోకరించి, ప్రభువా, దేవుని దగ్గరికి వచ్చి దేవుని పాదాలు పట్టుకొని అడుగుతున్నాడు అదే గదిలో, ప్రభువా, నా కుమారునైతే నేను ఓదార్చగలిగాను. నా కుమారునైతే తన దుఃఖమునంతా నేను ఓదార్చగలిగాను. వాణ్ణి నేనైతే నా కౌగిట్లోకి తీసుకొని పడుకోబెట్టుకోగలిగాను. వాని దుఃఖం ఈ దినం పోయింది. కానీ నన్ను ఓదార్చేవారు ఎవరు నాయన? నన్ను ఓదార్చేవారు ఎవరు నాయన? నేను ఇంత దుఃఖముతో ఉన్నాను, ఇంత బాధల్లో ఉన్నాను, ఏడుస్తూనే ఉన్నాను. నన్ను ఓదార్చేవారు ఈ లోకంలో ఎవరు లేరు. ఏ మనుషుడు వచ్చి నన్ను ఓదార్చినా, ఎవరు నన్ను ఓదార్చినా కానీ, ఎవరు ధైర్యం చెప్పినా కానీ అది అశాశ్వతమైనది. అది శాశ్వతమైనటువంటి ప్రేమ కాదు, అది శాశ్వతమైనటువంటి ఓదార్పు కాదు. కానీ నీవు నన్ను ఓదార్చితే, నీవు నా వైపు తిరిగితే నేను శాశ్వతంగా ఓదార్చబడతాను. ఒకసారి నా వైపు తిరుగుతావా నాన్న అని చెప్పేసి దేవుని సన్నిధానంలో దేవుని పాదాలు పట్టుకొని అడిగినప్పుడు, ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు తన వైపు తిరిగాడు. బిడ్డలారా, తను ఓదార్చబడ్డాడు. 1 సమూయేలు గ్రంథంలో హన్నా ప్రార్థన మంచి ప్రార్థన పర్రాలుగా ఉన్నది, మంచి త్యాగశీలి. మనం అక్కడ గమనించినట్లయితే అన్నగారు పిల్లలు లేకుండా ఉన్నారు, తన సవితికి మాత్రం పిల్లలు ఉన్నారు. ఎన్నో నిందలు పడింది, ఎంతగానో అవమానించబడింది, ఎంతగానో వేదన పడింది, ఎంతగానో ఏడ్చింది. ఎవరు తనను ఓదార్చిన కొద్ది నిమిషాల మట్టికే ఓదార్చేవారు. భర్త ప్రేమించట్లేదంటే భర్త మిక్కిలిగా ప్రేమిస్తున్నాడు, అద్భుతంగా ప్రేమిస్తున్నాడు, మంచి ప్రేమించే భర్త ఉన్నాడు. కానీ పెనిన్నా అన్నను ఎంతగానో బాధ పెట్టాది. నువ్వు శపించిన దానివి, నీ గర్భము యెహోవా తెరవకుండా చేసి, నీ గర్భాన్ని దేవుడు శపించాడు, యెహోవా శపించాడని చెప్పేసి ఎన్నో విధాలుగా బాధ పెట్టి, నీకు పిల్లలు గారు, నువ్వు గొడ్రాలివి అన్నట్లు ఎంతగానో బాధ పెట్టింది, ఎంతగానో హింసించింది, ఎంతగానో వేదన పరిచింది, ఎంతగానో దుఃఖంలోకి నెట్టింది. కానీ భర్త దగ్గరికి తీసుకుని, అన్నా నువ్వెందుకు ఏడుస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు? 10 మంది పిల్లల కంటే నేను విశేషమైన వాడని కాదా అని చెప్పి దగ్గరికి తీసుకొని ఓదార్చే ప్రయత్నం చేశాను. అన్న ఓదార్పు పొందుతున్నట్లుగానే ఉన్నది. కానీ శాశ్వతమైనటువంటి ఓదార్పు అన్నకు దొరకలేదు. ఈ శాశ్వతమైనటువంటి ఓదార్పు నాకు దొరకాలంటే, ఈ అవమానం, ఈ దుఃఖము, ఈ శ్రమలు, ఈ బాధలు, నేను అనుభవిస్తున్న కష్టాలు ఇవన్నీ పోవాలంటే ఇది యెహోవా ద్వారా మాత్రమే కలుగుతుంది. యెహోవా నా గర్భాన్ని ఎందుకు మూసాడు నాకు తెలియదు. కానీ నేను ఆయన సన్నిధిలోనికి వెళ్తాను, ఆయన్ని అడుగుతాను, నా గర్భంను ఎందుకు మూసావు, నా గర్భం తెరవమని. ఈ దుఃఖాలు, ఈ అవమానం, ఈ శ్రమలు, ఈ ఇబ్బందులు, ఈ బాధలు అన్నీ పోవాలంటే నాకు యెహోవాని అవుతుందని చెప్పేసి దేవుని పాదాలు పట్టుకొని అడగడం మొదలుపెట్టింది. దేవుడు కరుణించాడు. అద్భుతమైనటువంటి గర్భఫలాన్ని, అద్భుతమైనటువంటి ఒక ప్రవక్తనే దేవుడు తనకు అనుగ్రహించాడు. దుఃఖ దినములన్నీ పోయాయి, అవమానములన్నీ పోయాయి, శ్రమలన్నీ పోయాయి. ఎక్కడ ఓదార్పు పొందిందండి? దేవుని సన్నిధానములో ఓదార్పు. ఈ దినము నీవు అనుభవిస్తున్న శ్రమలు, బాధలు, నిందలు, అవమానములు గడిచిన కాలం అంతా కూడా నేను అనుభవించాను, ఈ సంవత్సరంలో కూడా ఇలా అనుభవించాలి. ఈ సంవత్సరంకి ఈ నిందలన్నీ, ఈ బాధలన్నీ, ఈ శ్రమలన్నీ, ఈ అవమానములు, దుఃఖములన్నీ కూడా నేను ఈ రీతిగానే ఈ సంవత్సరం కూడా అనుభవించాను. నువ్వు బాధపడుతున్నట్లయితే దేవుడు నీ కోసం ఒక మాట మాట్లాడుతున్నాడు. అన్నీ పోయాయి. గడిచిన కాలాన్ని విడిచిపెట్టేసి ఈ నూతన సంవత్సరం ఎలా బతకాలో, నూతన సంవత్సరానికి వచ్చినటువంటి, నూతన అనుభవంలోనికి వచ్చినటువంటి నీవు ప్రభు పాదాలు పట్టుకొని అడుగు. ప్రభు, నీవు నా వైపు తిరిగితే నేను ఓదార్చబడతాను. నా దుఃఖ దినములన్నీ పోతాయి, నాకు నా అవమానములు పోతాయి, నిందలు పోతాయి, శ్రమలు పోతాయి, ఇబ్బందులు పోతాయి, ఇక్కట్లు పోతాయి. నువ్వే పరిస్థితులలో ఉన్నా, నువ్వు అవమానపరచబడ్డావా? ప్రేమించిన వారు నిన్ను మోసపరిచారు, నా అనుకున్నవారు నిన్ను మోసపరిచారు, నీ కుటుంబం నిన్ను వెలివేసిందా, నీ బంధువులు నిన్ను వేరు పెట్టి మాట్లాడుతున్నారు. ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు నిన్ను ఓదార్చేవాడునై ఉన్నాడు, నిన్ను బలపరచేవాడునై ఉన్నాడు, నిన్ను ఆశీర్వదించేవాడునై ఉన్నాడు. నువ్వు చేయవలసిందల్లా ప్రభు వైపు
తిరగడం, ప్రభు నీ వైపు తిరగడం, ప్రభు పాదాలు పట్టుకొని అడగాలి. ప్రభువా, నేను ఓదార్చబడాలంటే, నాకు శాశ్వతమైనటువంటి ఓదార్పు కావాలంటే, నాకు శాశ్వతమైనటువంటి ఆ ప్రేమ నాకు దొరకాలంటే, ఆ కరుణ అవన్నీ నాకు దొరకాలంటే, శాశ్వతమైన ఓదార్పు నాకు ఎక్కడ దొరకదు, కానీ నీ ద్వారా మాత్రమే, నీ దగ్గర మాత్రమే దొరుకుతుంది ప్రభువా అని చెప్పేసి నువ్వు ప్రార్థన చేస్తే ప్రభువు నీ వైపు తిరుగుతాడు, నీకు శాశ్వతమైన ఓదార్పు దొరుకుతుంది. బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఎంతోమంది ప్రభువును బట్టి అతిశయపడినటువంటి వాళ్ళు, ప్రభుత్వాలు నడిచినటువంటి వాళ్ళు, ప్రభువును ఆశ్రయించి ముందుకు వెళ్ళినటువంటి వాళ్ళు, ఎన్ని దుఃఖాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎంతగా శ్రమపడినా ప్రభువుని మాత్రం వదిలిపెట్టలేదు. ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు చూపించినటువంటి మార్గమును నడిచారు, ఎంతగానో దీవించబడ్డారు. ఈ దినము నిన్ను బట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు అవమానించబడుతున్నావా, దుఃఖించబడుతున్నావా, శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఇక్కట్లో ఉన్నావా, ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధల్లో ఉన్నావా, నా అనుకున్నవారు నిన్ను విడిచిపెట్టేసి, నా అనుకున్నవారు నన్ను విడిచిపెట్టారని నువ్వు దిగులు పడుతున్నావేమో, దేవుడు నీకుతో ఈరోజు సూటిగా మాట్లాడుతున్న విషయం ఏమిటో తెలుసా? ప్రభు పాదాలు పట్టుకున్నాడు. ప్రభువా, నేను ఓదార్పు పొందాలంటే, ఈ శ్రమల నుంచి, ఇబ్బందుల నుంచి, ఇక్కట్ల సమస్యల నుంచి విడిపించబడాలి అంటే, ఈ అప్పుల బాధల నుంచి, అప్పుల కొలిమిలో నుంచి, ఆర్థిక విషయంలో కృంగిపోతున్నాయి, ఇవన్నిటి నుంచి విడిపించబడాలంటే అది నీ వల్ల మాత్రమే అవుతుంది. ప్రభువా, నువ్వు శాశ్వతమైనటువంటి కృపను నాకు ఇచ్చేవాడవై ఉన్నావు. నేను నీ వైపు తిరుగుతున్నా, నా వైపు తిరుగు ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు నీ వైపు తిరుగుతాడు, అద్భుతంగా నిన్ను ఆశీర్వదిస్తాడు, అద్భుతంగా నేను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఇట్టి కార్యము నీ జీవితంలో జరిగించునుగాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడమైన తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు. ఆశ్చర్యకరుడు, అద్భుతాలను చేయువాడా, మీకు మహిమ కలుగునుగాక. యెషయా ప్రవచన గ్రంథములో నుంచి చక్కటి మాటలు మాతో మీరు మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ వాక్యము, ఈ మాటలు ఏ బిడ్డలకు అవసరమై ఉన్నాయో ప్రభువా నాకైతే తెలియదు, కానీ ఇదిగో మీరు మాట్లాడిన ప్రతి మాట వినుచున్నటువంటి బిడ్డల జీవితాల్లో అద్భుత ఆశ్చర్యకార్యాలతో మీరు నింపండి నా తండ్రి. అన్న అవమానింపబడింది, దుఃఖించబడింది, ఎంతగానో హేళన చేయబడింది, తృణీకరింపబడింది. భర్త ప్రేమించి దగ్గరికి తీసుకున్నప్పటికీ అది అశాశ్వతమైనటువంటి ప్రేమగా, అశాశ్వతమైనటువంటి ఓదార్పుగా ఉన్నది. మరి శాశ్వతమైన ఓదార్పునిచ్చేవారు మీరు, శాశ్వతమైనటువంటి ప్రేమతో నింపేవారు మీరు. మీ పాదాలు పట్టుకొని అడిగినప్పుడు తన దుఃఖ దినములన్నీ కూడా సమాప్తమైపోయాయి. అద్భుతమైనటువంటి, ఆశ్చర్యకరమైనటువంటి మహత్కార్యములు ఆ జీవితంలో, అన్న జీవితంలో చేసి ఉన్నారు ప్రభువా. ఇంతవరకు మేము అద్భుతమైనటువంటి మాటలు విన్నాం, అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను. బిడ్డలు అవమానములు ఉన్నారా, దుఃఖములు ఉన్నారా, శ్రమల్లో ఉన్నారా, ఇబ్బందుల్లో, ఇక్కట్లో, సమస్యల గుండా వెళ్తున్నారా, ఆర్థిక పరిస్థితులు వారి జీవితాన్ని అల్లకల్లోలం చేస్తూ ఉన్నాయా, ఏది సాధించలేనటువంటి పరిస్థితుల్లో, ఏమి చేసినా కూడా ఏది పొందుకోలేనటువంటి పరిస్థితుల్లో, రాత్రి పగళ్ళు కష్టపడుతున్నా, శ్రమిస్తున్నా, చెమటోడుస్తున్నా, ఏది పట్టుకెళ్ళినటువంటి పరిస్థితులు, ఏది ఓదార్పు పొందలేనటువంటి పరిస్థితులలో బిడ్డలు ఉంటున్నటువంటి ఆ బిడ్డలను బట్టి నేను ప్రార్థిస్తున్నాను. సహాయం దయచి నీ బిడ్డలందరిని ఆశీర్వదించి, దీవించి, నీ కృపలో భద్రపరచు. ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డకు కూడా నా ప్రభా వారి జీవితాల్లో నా ప్రభా అద్భుత ఆశ్చర్యకార్యాలతో మీరు నింపమని ప్రార్థన చేస్తూ మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.